హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నా దగ్గర అయితే మైక్ ఏది లేదనమాట. వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ అయితే అవ్వదు, ఓకేనా? కాబట్టి కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి, ఓకే? అంటే ఇంకేం లేదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను తెలుసుకున్నటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా జీవితంలో సాధించాలనుకున్నప్పుడు లేదా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ముందు ఆ పని అవ్వాలి అనుకుంటే ముందు ఆ పని స్టార్ట్ చేసే ముందే అందులో ఉన్నటువంటి తప్పులేంటి లేదా ఒప్పులేంటి, అంటే రైట్స్ ఏంటి రాంగ్స్ ఏంటి అని ముందే తెలుసుకోవాలి. అంటే ఆ వేలో వెళ్ళినప్పుడు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ ప్రయత్నించి మొదలుపెట్టే ముందే అందులోని ఎలాంటి తప్పులు మనకు ఎదురవుతాయి, ఎలాంటి ఎలాంటి సంఘటనలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, అది ముందే తెలుసుకున్నాం అనుకో మనకి మన పని అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. తర్వాత అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు సపోజ్ నేను యూట్యూబర్ని అవ్వాలనుకున్నాను అనుకో, లేదు ఇంకేదైనా జాబ్ సాధించాలి, లేదంటే ఇంకేదైనా సింగర్ అవ్వాలి, దాన్ని ఇంకేదైనా వాట్ ఎవర్ యాక్టర్ అవ్వాలి, ఇలా సంథింగ్ బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, సంథింగ్ చాలా రకరకాలైనటువంటి కోరికలు అయితే ఉంటాయి కదా. ఏదైనా అలా సాధించాలనుకున్నప్పుడు ముందు ఏం చేయాలి తెలుసా? నేను తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ముందు దాని గురించి పూర్తిగా లెర్నింగ్ చేయి. ముందు లెర్నింగ్ చేయి, అంటే ఏంటి మంచి ఏంటి చెడు, అందులో ఉన్నటువంటి తప్పులు ఏంటి, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళి కనుక్కొని ముందుగానే మనం తప్పుల్ని తెలుసుకుంటే ఆ తప్పులు మనం చేయకుండా ఉంటాం కాబట్టి చాలా వరకు మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఇదొకటి మంచి. మళ్ళీ మనకు తెలుసుకోకుండా దూకేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని తప్పులు ఎదుర్కొని మళ్ళీ మధ్యలోనే వెనుకడుగు వేసే విధంగా అవ్వకుండా, డిస్టర్బెన్స్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ముందుగానే తెలుసుకుంటే మనకి చాలా వరకు సమయం అనేది వృధా అవుతుంది. రెండవది ఏంటంటే, బాగా గమనించింది ఏంటంటే, ఏదైనా ఒక పని మనం అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నిరంతరాయంగా మనం తప్పులను సరిదిద్దుకుంటూ నిరంతరాయంగా ప్రయత్నిస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఆ పని అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. 100కి 100% కాదు, కానీ కనీసం 80-90% అయినా అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే నిరంతరాయంగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. తప్పులు జరగవు, తప్పులు చాలా జరుగుతాయి. నువ్వు ఎంత దాని గురించి తెలుసుకున్నా సరే ఖచ్చితంగా తప్పులు అనేవి జరుగుతాయి. ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ నువ్వు ముందుకెళ్తూ ఉన్నావే అనుకో, ఖచ్చితంగా నీకు మంచి అవకాశం అనేది దొరుకుతుంది అన్నమాట. ఎప్పుడైతే తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నావో నిన్ను బలపరుచుకుంటున్నావు అన్నమాట. మరింత నీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మరింత నువ్వు స్ట్రెంత్గా తయారవుతుంది అన్నమాట. ఇక్కడ ఈసారి జరిగిన తప్పు మరోసారి నువ్వు చెయ్యవు, ఆసారి జరిగిన తప్పు మరోసారి చెయ్యవు. ఇట్లా తప్పులు సరిదిద్దుకుంటూ నువ్వు ముందుకెళ్తూ ఉండి ఫైనల్గా నీ గోల్ అని సాధించుకుంటావు అన్నమాట. ఎప్పుడు కూడా వెనుకడుగు వేయడానికి ఆలోచించుకో. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి చివరి దాకా కూడా ప్రయత్నించి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కాబట్టి చివరి దాకా కూడా దాన్ని అన్వేషించి ఆ సమస్యని ఎలాగైనా సరే తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగానే వెనుకడు వేయద్దు. దాంట్లో ఖచ్చితంగా ప్రతి పని అవుతుంది. మనం చేసే విధానం ప్రకారం చేయాలి. ఆ విధానాన్ని మనం తెలుసుకోవాలి, అందులో ఉన్నటువంటి తప్పులు సరిదిద్దుకోవాలి. ఎప్పటికప్పుడు లెర్నింగ్ చేసుకుంటూ మనల్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా పని అనేది అవుతుంది. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది అవుతుంది. 100కి 100% కాకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత % అవుతుంది, కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను గమనించింది ఏంటంటే ఇదన్నమాట. ఈ మధ్య గతంలో ప్రతిదీ కూడా ఏదైనా స్టార్ట్ చేయడం, తెలుసుకోకుండా స్టార్ట్ చేయడం, మధ్యలోనే ఏదో ఫెయిల్యూర్ అయితే మళ్ళీ వదిలిపెట్టడం, ఇలాంటివి అయితే జరిగాయి. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత అది పూర్తిగా లెర్నింగ్ దాని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రశాంతంగా స్టార్ట్ చేస్తే
మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఎదురవు. ఒకవేళ ఎదురైనా సరే ఆ సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి కనుక్కొని దాన్ని మనం సరిదిద్దుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి పని అయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఏ పని చేయాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా వెనుకడుగున వేయకుండా అది సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉంది కనుక్కొని పరిష్కరించుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా అవుతుంది ఆ పని. ఓకే, అది కాబట్టి ఏంటంటే ఏదైనా మనం పని చేసేటప్పుడు ఒకసారి దాన్ని క్లుప్తంగా తెలుసుకొని మంచిగా ప్రశాంతంగా పని స్టార్ట్ చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. చివరి దాకా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అవుతుంది. మీ గోల్ ఖచ్చితంగా సాధించే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఓకే, ఇంతటితో థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకే, నా పేరు అయితే హమీద్. నా ఛానల్ పేరు వచ్చేసి హమీద్ ఖాన్ 096 తెలుగు ఛానల్ అన్నమాట. ఓకే, బాయ్, స్టే ట్యూన్.